భద్రాచలం పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా తెల్లవారుజామున అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి సుప్రభాత సేవతో కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం తులసి మాలలతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించి తరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीनिवासाय लक्ष्मीपते नामाय सुदांशाय जगद्भृताय गोविंदाय शाश्वते प्रभवे शेषाच्युतं देवाय नमः केशवाय ज्ञानपञ्जराय श्रीवत्सवक्षे सर्वेशाय गोपालाय पुरुषोत्तमाय नमः गोपीश्वरं पञ्चदेशेन वैकुण्ठपते रुभ्याय सुदातनवे आदवेन्द्रं निच्च एपर्देन चतुर्वेदात्मिकायं विष्णवेन आकाशराजवरदायन योगसत्पद्वन्द्रायण दामोदरायण जगत्पलायन पापाग्नेयं भक्तवत्सलाय नमः विक्रमायण शुंशुमारायण जटा मुक्तशविरायण सिंहमाक्षुलशकर किंकिनाट्यरं नीलामेघस्य मृदुमेनं विरुतार्चनप्रियायन जगद्व्यापिनेन जगत्कर्तेन जगत्पक्षिणेन जगत्पदेन सिद्धार्थप्रायकाय विष्णुवेन दाशारायण दशरमणेन सेवकीनन्द्रायण कन्यावृताढ्येन पीतामृतमनगाय वनमालिनेन मृगस्तमस्तकाय अश्वारूढेन खड्गधारिणेन धनार्चनमस्तकाय कस्तूरे तिलकज्वालाय सच्चिदानन्दरूपाय यज्ञरूपाय यज्ञमुख्यरूपाय परमेश्वराय परमार्थप्राय शान्ताय शान्ताय ज्ञानाय धीरेश्वराय श्रीवेङ्कटनिवासाय सुखनिवासाय मङ्गलम् सुश्रीश्रीस्तुरी अद्भुतगात्राय कामिदार्थप्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मंगलम। जय श्रीमన్నారాయణ। మన భద్రాచలం క్షేత్రంలో సీతారామనాథ్ కళ్యాణం వీచేసినటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి దేవాలయంలో శనివారం సందర్భంగా భక్తుల అధిక సంఖ్యలో వీచేసి స్వామివారిని దర్శించుకుని అష్టోత్తర శతనామావళి పూజ కార్యక్రమం నిర్వహించుకున్నారు। మరి ఈరోజు ఏకాదశి ఉత్తరాషాఢ నక్షత్రం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వీచేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది। మరి ఈ సంవత్సరానికి చివరి శనివారం చివరి ఏకాదశి కావడంతో భక్తులు అధికంగా రావడం, దానికి తోడుగా మరి 10వ తరగతి పరీక్షలు ఉండడంతో పిల్లలు కూడా అధిక విద్యను అభ్యసిస్తూ స్వామివారిని కాంక్షిస్తూ స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది। మరి మనకు వచ్చే సంవత్సరం శనివారం కొత్త సంవత్సరం పరాభవన సంవత్సరం అందరికి కూడా ఈ కేబుల్ ద్వారా ఏటీవీ ద్వారా మీ అందరికి కూడా తెలుగు ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరికీ కూడా శుభాలను కలగాలని ఆయురాగ్యాన్ని కలగజేయాలని చెప్పి స్వామివారిని కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ।